వెల్కమ్ బ్యాక్ మై బ్లాగర్స్. బ్లాగ్ వచ్చేసి నేను చెన్నై నుంచి స్టార్ట్ చేస్తున్నా. లాస్ట్ టైమ్ అయితే మహాబలిపురంలో ఉండే గదా! ఇప్పుడు లైట్‌గా మన లంచ్ టైమ్ అయింది. కొంచెం ఫుడ్ తినేసి ఇక్కడి నుంచి మనం మహాబలిపురంకెళ్దాం. ఇదొచ్చేసి బొహారీ రెస్టారెంట్. ఇది మన బీచ్ అనమాట. నేను ఓవరాల్ లుక్ అయితే ఇస్తున్నాను. పక్కన బీచ్ ఉంటుంది. అండ్ దెన్ ఆ బీచ్‌కి సరౌండింగ్‌లోనే మనకు బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. అండ్ ఆల్సో షో టెంపుల్ గూడా మన బీచ్ పక్కనే ఉంది. అండ్ ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి సీ బ్రీజ్ రిసార్ట్. చాలా పీస్‌ఫుల్‌గా ఉండే. కానీ ఒక్కటే ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏందంటే కాకులు భయ్యా గుయ్ అని మొత్తుకుంటూనే ఉండే. అండ్ లిటరల్‌గా అయితే షూట్ లొకేషన్ నాకైతే మస్తు నచ్చింది. అండ్ ప్రిఫరబుల్లీ నేను ఈ లొకేషన్ ఎందుకు సెలెక్ట్ జేసినానో తెలవదు గానీ, అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకు. ఆ బ్లిస్‌ఫుల్‌నెస్ ఉండే. నేనైతే సన్‌సెట్ టైమ్‌లో ప్రిఫర్ జేసినాను. మేబీ 2-3 కాస్ట్యూమ్స్ ఇక్కడ ట్రై చేస్తాం మేము. వస్తుంటాయి. వన్ బై వన్ కాస్ట్యూమ్ వస్తుంటది మీకు. చూస్తూ ఉండండి. మన లొకేషన్ వచ్చేసి షోర్ టెంపుల్ పక్కన. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే బీచ్ గూడా అక్కడనే ఉండే. నాకెందుకు ఈ స్కౌంట్ చేసుకున్న తర్వాత మస్త్ అనిపించింది లొకేషన్. ఈడనే షూట్ చేద్దామని డిసైడ్ అయినా. అండ్ స్వీటీ గూడా రెడీ వచ్చేసింది. ఆల్ సెట్ అనమాట షూట్‌కి. అండ్ నాకు ప్రిఫరబుల్‌గా నేనైతే సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ టైమ్‌ని ప్రిఫర్ చేశా షూట్‌కి. బికాస్ ఆ గోల్డెన్ అవర్‌లోనే మ్యాజిక్ ఉంటది. ఆ మ్యాజిక్ డిఫరెంట్‌గా ఉంటది. ఆల్సో హై టైడ్ ఉండే అనమాట. లిటరల్‌గా నేను మీరు చూస్తున్న దానికి రేపొద్దున ఫోటోస్ అప్‌లోడ్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. మా లొకేషన్ ఇది. ఆల్‌మోస్ట్ ఆల్ ఈ రాకీ ఏరియాలో షూట్ చేస్తున్నాము. ఫోటోస్ మాత్రం డిఫరెంట్‌గా కనపడతాయి మీకు. మీరు చూసి చెప్పండి. అండ్ పక్కన కనపడుతుందొచ్చేసి షో టెంపుల్. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది నాకు ఆ బ్లిస్‌ఫుల్‌నెస్‌తో గాని, లేకపోతే ఇగో చూస్తున్నారు గదా! ఆ రాక్స్ పైన ఇట్లా స్లిప్పరీగా ఉండే మా షూట్ మాత్రం ఎగ్జాక్ట్‌గా ఎలా ప్లాన్ చేసినామో అలా అయింది. సో, ఫస్ట్ కాస్ట్యూమ్ ఒకటైతే ఫినిష్ చేసేసినాము. అండ్ స్వీటీ ఇప్పుడు సెకండ్ కాస్ట్యూమ్‌కి రెడీ అయితుంది. అండ్ మీన్‌వైల్ నేనైతే బీచ్‌లో ఒక వాక్ అలా చేస్తున్నాను. చూస్తున్నారు కదా! బీచ్ వేవ్స్ గాని అదంతా గాని ఆ వైబ్ డిఫరెంట్‌గా ఉంటది. బీచ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ ఎవరైతే ఫ్యామిలీతో వస్తారో మహాబలిపురం బీచ్ కూడా చాలా బావుంది. అండర్ రేటెడ్. మోస్ట్ అండర్ రేటెడ్. సో, మా సెకండ్ కాస్ట్యూమ్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి బోట్‌లో కూర్చొని చేస్తున్నాము. అండ్ ఇంగ మా తిప్పలు మాకుంటాయి. ఆ విండ్‌తో అయితే స్వీటీ ఎంత అల్లాడిందంటే అంత అల్లాడింది. ఆ విండ్ దెబ్బకు హెయిర్ అట్లా ఎళ్ళడము గాని, లేకపోతే ఇంక బీచ్ పక్కన ఉంటే ఇదొక ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంటది. అండ్ ఇది సంగతి. మీరు చూస్తున్నారు గదా! షూట్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. చూస్తున్నారు గదా! ఇది మూన్ ర్యాకర్స్ అనమాట. రకరకాల ఫిషెస్, లాబ్‌స్టర్స్ ఇక్కడైతే అవైలబిలిటీ ఉంటాయి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఆల్సో స్వీటీ ఈ ప్లేస్ పక్కా ట్రై చేయాలి అని జెప్పేసి ఈ ప్లేస్‌లోకి తీసుకొచ్చింది. పట్టి మరి తీసుకొచ్చింది. నేను రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయితా అంటే ఇనలే. అలైన్ వచ్చేసి ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్. ఒక్క ఫోటోగ్రాఫర్ లాంగ్వేజ్ ఇంకొక ఫోటోగ్రాఫర్‌కి అర్థమైతదంటే నా అలైన్ వల్లనే అని జెప్పాలి. అలైన్ వాస్ ఫాలోయింగ్ మీ సిన్స్ ఫ్రమ్ 2017. గ్లాడ్ టు మీట్ హిమ్. అండ్ ఇలా మాట్లాడుతూ మాకు ఫుడొచ్చేసింది. ఇదొచ్చేసి స్క్విడ్. అండ్ ఇట్లా ఫుడ్ తింటూ మా వర్క్ మేము జేసుకుంటూ అండ్ ఎందుకంటే ఇక్కడి నుంచి చెన్నైకెళ్ళిపోతది స్వీటీ. నేనైతే మహాబలిపురంలోనే ఉంటాను. బికాజ్ నా ఫ్లైట్ రేపు మార్నింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్‌లో. సో, మేమైతే మూన్ ర్యాకర్స్‌లో ఫుడ్ ఎంజాయ్ జేస్తున్నాము ప్రస్తుతానికి. ఎవరైతే మహాబలిపురం వెళ్తారో మూన్ ర్యాకర్స్ నేమ్‌తో చాలా ఉంటాయి. ఇగో జూస్తున్నారు గదా! ఇలా ఫిషెస్ జూపిస్తుంటారు. రకరకాల ఫిషెస్ తీసుకొచ్చేసి మనకు లైవ్‌లో జూపిస్తాడు. మనం సెలెక్ట్ జేసుకోవాల్సిందే. అండ్ సెలెక్ట్ జేసుకున్న దాన్ని బట్టి ఇట్లా టైగర్ ప్రాన్స్ గాని, బిగ్ ఫిష్ గాని ఏవేవో ఉన్నాయి అక్కడ. అండ్ చాలా బాగుండే భయ్యా. దిస్ వాస్ యూనిక్ ఎక్స్‌పీరియన్స్. నాకు గోవా కన్నా చెన్నైలో
ఈ ఎక్స్‌పీరియన్స్ వాస్ చాలా యూనిక్‌గా ఉండే అండ్ చాలా బావుంది. అండ్ మీరైతే ఒక లైక్ జేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే స్వీటీ చాలా కష్టపడింది అండ్ నేను గూడా చాలా కష్టపడ్డా. కుదిరితే ఒక లైక్‌తో మీ సపోర్ట్ ఇవ్వండి అండ్ కామెంట్స్ కూడా స్ప్రెడ్ జేయండి. వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అలైన్ ఇన్‌స్టాగ్రామ్ ఇస్తాను అండ్ దెన్ స్వీటీ ఇన్‌స్టాగ్రామ్ ఇస్తాను. చూసారు గదా! మేమైతే బిగ్ ఫిష్ ఆర్డర్ చేసినాము. బిగ్ ఫిష్ వచ్చేసి ఈ టైప్‌లో వచ్చింది మనకి. అండ్ కాస్ట్ గూడా భయ్యా అద్దిరిపోయింది. 3000, 2000 ఉంది. చెప్పినా గదా! సీ బ్రీజ్ రిసార్ట్‌లో స్టే చేస్తుండే అని జెప్పేసి. నాకొచ్చేసి ఈ స్టే మాత్రం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది ఇదైతే. అండ్ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండే చెన్నైల. బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీరైతే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.